ఇంపాక్ట్ గంప నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఎక్కువ మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయను. మీరంత హై స్పీడ్స్లో ఉన్నారు. చేతులు ఎలా కలపాలి, మనసులు ఎలా కలపాలి, కాళ్ళు కలిపి ఎలా నడవాలి, కళ్ళు ఎలా కలుపుకోవాలనే ప్రాక్టీస్లో ఉన్నారు. నేను విల్ నాట్ డిస్టర్బ్ యూ నో. నన్ను నాగేశ్వరరావు గారు జస్ట్ ఫేస్బుక్లో నేను ఆన్లైన్ ఉండగా శ్రీనివాస్ గారు ఇలాగా ఒక కాజ్ కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాము, మీరు ఒక 5 నిమిషాలు వచ్చి వెళ్తే బాగుంటుంది అంటే, సరే ఉదయం నుంచి నాకు ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి, ఏదో టైంలో వచ్చి ఒక 5 నిమిషాలు తప్పకుండా రాబోయే నవభారతాంతో మాట్లాడేసి వెళ్తానండి అని చెప్పాను నేను. సో మీరందరూ నేను అనుకున్నట్టుగానే రాబోయే నవభారతం మీరే కాబట్టి మీతో ఒక 2 నిమిషాలు నా మనసులో ఉన్న మాట మీకు చెప్పుకుని, మీరేదన్నా ఒక గజల్ అడిగితే పాడి వెళ్ళిపోదామని వచ్చాను. ఎందుకంటే కరెక్ట్గా 4 గంటల 10 నిమిషాలకి నేను ఒక చీఫ్ గెస్ట్ని చిత్తూరు ఎంపీ గారిని పికప్ చేసుకుని మురళీ ఫార్చ్యూన్ నుంచి అక్కడి నుంచి అలంకార్ థియేటర్కి వెళ్ళి ఆయనకు అవార్డు ఇవ్వాలి నేను వెళ్ళి. సో నాకున్నది 10 minutes. నా నుంచి మీరు ఏం కోరుకున్నారో చెప్పండి, అది చేసేస్తాను. గజల్ కావాలా? మీకేం కావాలి? మీకు జీవితంలో ఏం కావాలి అని అడుగుతున్నా. అంటే ఏంటి సక్సెస్ అంటే? ఉద్యోగం రావడమా? 1000 కోట్లు సంపాదించడమా? హ్యాపీ డేస్, హ్యాపీనెస్ అంటే ఏంటో తెలుసా మీకు? సంతోషం అంటే శరీరానికి సంబంధించింది, ఆనందం అంటే ఆత్మకు సంబంధించింది. శరీరం అంటే ఇప్పుడు ఏసీ ఆన్ చేస్తాను, అమ్మయ్య చల్లగా అయిపోయింది, అరే కట్టేరా అంటాం, అది హ్యాపీనెస్. బట్ ఆనందం అంటే ఏంటి? బ్లిస్. ఆ బ్లిస్ గురించి మీకు తెలుసా? నో. చాలామంది హౌ టు లివ్ లైఫ్ హ్యాపీలీ అని చెప్తారు, 1000 కోట్లు ఎలా సంపాదించాలో చెప్తారు. కానీ 1000 కోట్లు సంపాదించిన వాడు అర్ధరాత్రి 1:20 నిమిషాలకి గజల్ శ్రీనివాస్ ఫోన్ చేసి, శ్రీనివాస్ గారు మీరు అమ్మ మీద పాడతారు కదా, ఒక గజల్ పాడతారా అని అడుగుతాడు. ఏమయ్యా నీ దగ్గర రూపీస్ ఉన్నాయి కదా, సంతోషంగా ఉండొచ్చు కదా అంట. అతను అంటాడు, నా దగ్గర రూపీస్ ఉన్నాయి కానీ పీసులు వేస్తారంటాడు దాన్ని. అంటే సక్సెస్ అనేదాన్ని మీరు డబ్బుతో కొలుస్తారా, మంచి ఉద్యోగంతో కొలుస్తారా, దేనితో కొలుస్తారో నాకు తెలీదు. ఒక్కొక్కరికి ఒకటి రుచించవచ్చు. మీరందరూ అభిప్రాయాలతో జీవించాలనుకుంటున్నారేమో నాకు తెలీదు. నేను అభిప్రాయాలతో జీవించే మనిషిని కాదు, నేను సిద్ధాంతంతో జీవించే మనిషిని. ఇఫ్ ఐ బిలీవ్ సంథింగ్, ఆఖరి శ్వాస దాకా నా జీవితంలో ఎన్ని అవరోధాలు వచ్చినా, అడ్డంకులు వచ్చినా, నా ఫిలాసఫీ నేను మార్చుకోను. పొద్దున్నే పేపర్ చదివి టీవీ చూసి నా అభిప్రాయాలు మార్చుకునేవాడు కాదు గజల్ శ్రీనివాస్. నేను సిద్ధాంతం కోసం బతుకుతాను. ఆ మధ్య నేను ఒక ట్రాఫిక్ మీద ఒక సాంగ్ చేశా. అందులో దాని వీడియో షూటింగ్ చేయడానికి మొత్తం క్రూ అంతా వచ్చేసారు. కరెక్ట్గా నేను వీడియో షూటింగ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏదో గుర్తొచ్చి క్యాన్సిల్ అన్నా. 2 నెలల పాటు ఆ ట్రాఫిక్ సాంగ్లో నేను యాక్ట్ చేయలేదు. 2 months అయిన తర్వాత ఇవాళ షూటింగ్ వెళ్దామన్నా. ఖైరతాబాద్ చౌరస్తా దగ్గర షూటింగ్ చేసేసాం. అయిపోయిన తర్వాత మా కెమెరామెన్ నా దగ్గరికి వచ్చాడు. శ్రీనివాస్ గారు ఇది 2 నెలల క్రితం నేను చేయొచ్చు కదండి అన్నాడు. అయ్యా అందులోని వై ఇగ్నోరు ఆల్వేస్ సీట్ బెల్ట్, ఎనీ యాక్సిడెంట్ యూ సడన్లీ కిక్ బకెట్ అని ఉంది ఒక లైన్. నాకు ఎప్పుడన్నా కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం అప్పటికి అలవాట్లేదు. నాకు అది గుర్తొచ్చి క్యాన్సిల్ చేసేసి 2 months పాటు
నేనే నా డ్రైవర్ని పక్కన పెట్టి కారు డ్రైవ్ చేస్తూ అన్కాన్షియస్గా నాకు తెలియకుండానే నేను డ్రైవర్ సీట్లో కూర్చోగానే ఆ బెల్ట్ పెట్టుకోవడం నాకు అలవాటు అయిన తర్వాత, ఓహో నాకు అలవాటు అయిందని అనిపించిన తర్వాత అప్పుడు నేను వెళ్ళి షూటింగ్ చేద్దాము అన్నా. ఎందువల్లంటే రేపు పొద్దున ఎవడన్నా నాకు పోలీసు టికెట్ ఇచ్చాడు అనుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోలేదని యూట్యూబ్లో ట్రాఫిక్ సెన్స్ మీద గజల్ శ్రీనివాస్ పాడిన గీతం కనిపిస్తుంది. శ్రీనివాస్ ఇలా చూసారా అనిపిస్తుంది. నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఏదైతే నమ్మాలనుకుంటున్నారో, ఏదైతే మీ తల్లిదండ్రులు మీకు వారసత్వంగా ఇచ్చారో ఒక సంపద, మీ అమ్మగారు మిమ్మల్ని పెంచేటప్పుడు, మీ నాన్నగారు మిమ్మల్ని నడిపించేటప్పుడు కలిగిన ఆశలు ఏవైతే ఉంటాయో వాటిని సఫలీకృతం చేసుకోవడానికి మీరందరికీ ఒక సిద్ధాంతం కావాలి. జీవితంలో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. జీవితం ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాదు, జీవితం హార్ట్ ఆఫ్ లివింగ్ అని నమ్మే మనిషిని నేను. మనసుతోటి అది నేను ఉద్యమాలు చేసినా అంతే, ఉద్యోగం చేసినా అంతే. మీకు ఉద్యోగం ఇచ్చేవాడు ఎవడైనా సరే వీడి అభిప్రాయాలతో బతికేవాడైతే మీకు ఉద్యోగం ఇవ్వడు. వీడు లాయల్టీ ఉన్నవాడు, హీ హ్యాస్ అ ఫిలాసఫీ, ఈ కుర్రాడికి ఒక సిద్ధాంతం ఉందిరా అని నమ్మితే మిమ్మల్ని హక్కున చేర్చుకుంటారు. అవునా కదా? ఎవరి కరెక్ట్ అన్నా? అలాగ మీరు చిన్నప్పటి నుంచి, పసి మనస్సులో ఉన్నప్పటి నుంచి మీరు ఏదైతే నమ్మారో దాన్ని స్ఫుటంగా నమ్మడానికి ప్రారంభించండి. ఒక గజల్ నాకు చాలా ఇష్టం, మీ అందరికీ ఇష్టం కావాలి నా కోరిక. ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చేయి, ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చేయి, సర్వస్వం నీకిస్తా. దేవుణ్ణి అడుగుతున్నా, నా డబ్బు తీసుకో, నా పేరు తీసుకో, నా కీర్తి ప్రతిష్టలు మొత్తం తీసుకో, కానీ నా దగ్గర నుంచి ఒకటి అద్భుతమైంది పట్టుకుపోయావు, అది నాకు ఇచ్చేవయ్యా అని దేవుణ్ణి అడిగా. ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చేయి, సర్వస్వం నీకిస్తా, నా బాల్యం నాకిచ్చేయి. ఎందుకు మీకు బాల్యం అంటే ఇష్టం? స్వచ్ఛత, ద ప్యూరిటీ. ఇవాళ మనం వీడు మంచివాడు వీడు చెడ్డవాడు అని జడ్జి చేస్తాం, అవునా కదా? కానీ పసి హృదయం దగ్గరికి వెళ్ళగానే వాడు మంచా వీడు చెడ్డ అని ఆలోచన చేయదు. మనం మన టైం చాలా వరకు నేను జీవితంలో అబ్జర్వ్ చేసింది, సాధన చేసింది నేను మీకు చెప్తున్నాను. జీవితకాలంలో చాలా సమయం ఎదుటివాడు ఎలా ఉంటాడు, వీడికేమిటి వీడేమిటి అని అనుకుంటూనే మనం అందరం ఆ జడ్జిమెంట్ చేస్తూనే సమయాన్ని అంతా కూడా పాడు చేసుకుంటాం. మనకేం కావాలో క్లారిటీ వచ్చిన తర్వాత, మనం ఎక్కడికి వెళ్ళాలో తెలిసిన తర్వాత జట్కా కట్టిన గుర్రంలాగా పక్క చూపులు చూడకుండా ముందుకు సాగిపోవడం అంటేనే నాకు చాలా ఇష్టం లైఫ్లో. ఐ విష్ యు ఆల్ బిలీవ్ ఇన్ ఇట్. మీరందరూ ఎదగాలని. నాకు చిన్నప్పుడు మా అమ్మగారు, నేను గజల్స్ చిన్నప్పుడు పాటలు పాడుతుంటే మా అమ్మగారు కొట్టేది నన్ను, మరి అడుగు తింటావరా వెదవా నీకు పాటలు ఏంటరా అని. కానీ నాకు గొప్పగా ఎదగాలనిపించింది, నాలో సింగరే ఉన్నాడనిపించింది, ఈ ప్రపంచానికి తెలిసేటట్టుగా నేను ఎదగాలనిపించింది. ఆ క్లారిటీ ఎప్పుడైతే వచ్చిందో నేను అలా పాడుతూనే ఉన్నా. మీకు తెలీదు, నేను డిఫెన్స్లో పనిచేసేవాడిని కోరుకొండ సైనిక్ స్కూల్లో. గజల్ కోసం, గజల్ పాడడం కోసం నేను విదేశాలన్నీ తిరుగుతుంటే నాకు టైం లేక నేను గవర్నమెంట్ జాబ్ కూడా రిజైన్ చేసేసి పూర్తిగా గజల్కి అంకితం అయిపోయాను. ఎందువల్ల అంటే ఈ గజల్ ద్వారా నేను గ్రంథాలయంలో కూర్చుంటే ఒక లైబ్రేరియన్గా ఏదో పుస్తకాలు చూస్తాము, మా స్టాఫ్ ఇస్తూ ఉంటారు, నేను చూస్తాను అంతే. కానీ గజల్ ద్వారా నేను నమ్మిన మానవ సంబంధాలు, నేను నమ్మిన మానవతా విలువలు, వీటన్నిటినీ గజల్ ద్వారా ప్రతి గుండె గడపలో చెప్పాలన్న నా యజ్ఞం ఆగిపోకూడదు.
కేవలం ఒక ఉద్యోగం ద్వారా, ఉద్యోగం కన్నా ఉద్యమమే చాలా గొప్పది అనుకుని ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి గజల్ శ్రీనివాస్గా నేను ప్రయాణం ప్రారంభించాను. అలా పాడుతూ ఉండగా, అంటే చెప్తున్నా, ఐ కేమ్ ఫ్రమ్ ఎ స్మాల్ విలేజ్, పాలకొల్లు నుంచి వచ్చాను, టౌన్ నుంచి. నేను కెన్ యూ బిలీవ్, నేనేదో ఒక చోట గాంధీ గారి మీద ఒక పాట రాశాను. ఆ పాట చాలా బాగుందని ఢిల్లీలో ఉన్న ఒక ప్రముఖుడు నన్ను మెచ్చుకుంటే, గాంధీ గారు రాసి చెప్పిన నాన్ వైలెన్స్ సత్యాగ్రహ ఫిలాసఫీ, దీని ప్రపంచం అంతా చెప్తే బాగుండును అంటే నేను 125 భాషల్లో పాడాను ఆ పాటని మొత్తం. ఈ ప్రపంచంలో ఎవరు ఇన్ని భాషల్లో పాడలే. ఇదే ఊళ్ళో విజయవాడలో నేను లైవ్ కాన్సర్ట్లో గాంధీ హిల్ పైన 100 భాషల్లో పాడి ఒక గిన్నిస్ రికార్డు చేశాను. గిన్నిస్ రికార్డు కోసం చేయలే, 100 భాషల్లో పాడదామని చేశాను గాంధీ కోసం, ఈ ప్రపంచం కోసం. అది గిన్నిస్ రికార్డ్ అయింది. మళ్ళీ దాన్ని రికార్డ్ చేస్తే 125 భాషల్లో ఆడియో చేస్తే అది మళ్ళీ గిన్నిస్ రికార్డ్ అయింది. ఇవాళ నేను ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్, సిరియా ఎక్కడికి వెళ్ళినా, యుద్ధం ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్తాను. నేను ఈ పాడిన పాటలు వాళ్ళ భాషల్లోకి వెళ్ళి తాలిబాన్ల దగ్గర, అల్ఖైదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాడడానికి ప్రయత్నం చేస్తాను. ఎందువల్ల అంటే హైదరాబాదులోనో ఎక్కడో బాంబులు పేలుతూ ఉంటే అక్కడ కొవ్వొత్తులు పెట్టుకు తిరిగితే లాభం లేదు. ఆలోచనలు ఎక్కడ మొలకెత్తుతున్నాయో అక్కడికి వెళ్ళి ప్రపంచ శాంతి గురించి చెప్పాలనుకున్నా. అందుకని ఆఫ్ఘనిస్తాన్ ప్రతి సంవత్సరం వెళ్తాను. అక్కడికి వెళ్ళి తాలిబాన్ ఉన్న విలేజ్లోకి వెళ్ళి పాడతాను. చంపుతారా అంటే చాలాసార్లు అటాక్ జరుగుతుంది, కానీ ఇంకా నేను చావలేదంటే ఇంకా నాకు ఆయుష్ ఉంది కాబట్టి మీ ముందు మాట్లాడుతున్నాను. ఎప్పుడు దొరికేస్తామో తెలియదు, అటువంటి దేశం అది. ఇవన్నీ మా ఊరు నుంచి బయలుదేరినప్పుడు నా ఆలోచనలు ఏవి లేవు. కానీ పాజిటివ్ థింకింగ్ కాదు, నెగిటివ్ థింకింగ్, ఈ రెండింటినీ నేను నమ్మను. ఐఎమ్ ఆల్వేస్ బిలీవ్ ఇన్ న్యూట్రల్ థింకింగ్. ఆ సమయంలో సిచ్యువేషన్ వస్తే దాన్ని ఎలా ఫేస్ చేయాలి అన్న దానిపైనే నేను ఆలోచిస్తాను. మన గదిలోకి పాము వచ్చేస్తే అది కరవదు అని అనుకోవద్దు, కరిచేస్తుంది అని అనుకోవద్దు. అది ఒకవేళ మీదకు వస్తే ఏం చేయాలా అన్న దానిపైనే మీరు ఎప్పుడు కూడా ఆ సిచ్యువేషన్ రియాక్షన్లో ఉండాలి. ఆ సిచ్యువేషన్ రియాక్షన్లో ఉండడానికి మీ మైండ్ చాలా అలర్ట్గా ఉండాలి. దానికోసం మీరు ఉత్కృష్టమైనటువంటి భావాలు మీ పర్సనాలిటీ డెవలప్మెంట్లో, ఇంపాక్ట్లో చెప్పారో లేదో నాకు తెలీదు. ప్లీజ్, నాకు దేవుడంటే నమ్మకం ఉందో లేదో నాకు తెలీదు, కానీ నేను జరుపుకునే ఒకే ఒక పండగ మా అమ్మ పుట్టినరోజు, ఫిబ్రవరి 3వ తారీఖు. మన తల్లిదండ్రులు మీ ఇంపాక్ట్లో ఫస్ట్ పార్ట్, ఐ వాంట్ యూ షుడ్ బి డూయింగ్ దిస్. మన కంటి ముందున్న మీ నేటివ్ ప్లేస్ ఏదైనా అని చెప్తే విజయవాడ లాదో ఏదేదో చెప్తారు. మన ఊరు, మన నేటివ్ ప్లేస్ ఏ ఊరు ఉండదు, అమ్మ ఊంబే ఉంటుందని గుర్తుపెట్టుకోండి మీరు. అవర్ నేటివ్ ప్లేస్ ఇస్ జస్ట్ వూంబ్ ఆఫ్ అవర్ మదర్. ఆ అమ్మని ప్రేమించడం, తండ్రిని గౌరవించడం, వీటిల్లో మీరు హాయిగా ఉండగలిగితే, ఇక్కడ ఇవాళ ఆయన షేక్ హ్యాండ్ గురించి చెప్పినా, ఇంకో ఆయన నడక ఎలా నడవాలనో చెప్పినా, ఏం చెప్పినా మీకు అర్థమవుతుంది. ఆమె కరెక్ట్ అన్నా? అసలు మనం తయారు చేయడానికి మనం ఒక రాయి అయితే ఎవరన్నా శిల్పంగా తయారు చేయగలుగుతారు. కానీ మనం ఇలా ఏ బురదలాగానో ఏ మట్టిలా ఇలా ఉండిపోయామనుకోండి, మీ నుంచి ఏవి రాదు. మీరు ఉత్తమమైనటువంటి మనస్సు కలిగి, తల్లిదండ్రుల ఎడల, ఈ దేశం ఎడల భక్తి కలిగినటువంటి వాళ్ళు నా ఎదురుగుండా ఇంపాక్ట్లో ఎంతమంది ఉన్నారో చేతులెత్తండి ఒకసారి. ట్రూలీ నాకు మా అమ్మ అంటే ప్రాణం, మా నాన్న అంటే ఇష్టం, నాకు దేశం అంటే ఇష్టం అని అనుకున్న ప్రతి వాడు, ఐ విష్ మీరందరికీ కూడా గొప్ప ఫ్యూచర్ ఉంటుందని నేను నమ్ముతున్నాను. దానికి ఎగ్జాంపుల్ మీ ఎదురుగుండా ఉన్న గజల్ శ్రీనివాసే. నాకు మా అమ్మ అన్నా, నాకు ఈ దేశం అన్నా, నాకు తల్లిదండ్రులన్నా, స్నేహం అన్నా చాలా ఇష్టం నాకు.
నటిస్తానేమో తెలీదు, కానీ మన ఆత్మీయుల దగ్గర, స్నేహితుల దగ్గర నటించేటువంటి దౌర్భాగ్యం ఉండకూడదు మన దగ్గర. మీరందరూ హాయిగా ఉండండి, సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయొద్దు. చలిమంట దగ్గర కూర్చుంటే ఎటువంటి ఫీలింగ్ వస్తుందో అదే సంతోషం అంటే. కానీ మన లోపల వచ్చే జ్వాల ఉంటుంది చూసారా, అగ్ని, దట్ ఈస్ కాల్డ్ బ్లిస్. అదే ఆనందం. ఆ ఆనందాన్ని మీరు పోగు చేసుకోవాలని కోరుకుంటున్నాను. నేను వెళ్ళిపోతూ నారాయణ రెడ్డి గారు రాసిన ఒక గజల్ వినిపిస్తా. నచ్చిన చోట చప్పట్లు కొడతారా? ఇలా కొడితే నాకు ఎక్కడ గట్టిగా చప్పట్లు కొట్టారా? ఇప్పుడు నాకు జీవితంలో మీకు నాకు ఒకటే తేడా, గంపా నాగేశ్వరరావు గారికి మీకు ఒకటే తేడా. ఆయనకి భావాలు ఉన్నాయి, మీకు భావాలు ఉన్నాయి. ఆయన చెప్తారు మీకు ఇప్పుడు ఇంపాక్ట్లో, మీకు భావాలుగా అర్థమవుతాయి. అది విద్య. దట్ ఈస్ కాల్డ్ నాలెడ్జ్. ఇంపాక్ట్ విల్ గివ్ యూ నాలెడ్జ్ టుడే. కానీ మీకు ఇచ్చినటువంటి ఆ నాలెడ్జ్ని ఈ ఆడిటోరియం వదిన దగ్గర నుంచి మీ అనుభవంతో ముడివేసుకోవడం ప్రారంభించిన తర్వాత అది కొన్నాళ్ళకి విజ్డమ్గా మారిపోతుంది. నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్ అండ్ విజ్డమ్ ఈజ్ డిఫరెంట్. ఐ కరెక్ట్ ఆర్ నాట్? అనుభవాన్ని భావంతో జోడించండి. ఇక్కడ నేర్చుకున్న దాన్ని, విన్నదాన్ని మీ జీవితంలో అప్లికేషన్లో పెట్టినప్పుడు యూ విల్ గెట్ ఎక్స్పీరియన్స్డ్. ఆ ఎక్స్పీరియన్స్తోనే విజ్డమ్ వస్తుంది. నేను ఇందాక చెప్పిన మాటలన్నీ మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ ఇవాళ నా మాటలు విన్న తర్వాత, మీరు మీ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత మీకు స్లోగా ఈ విద్య ఓ అద్భుతమైనటువంటి అనుభూతిని, మీ జీవితానికి ఒక విభూతిని మీకు ఇస్తుందని నా కోరిక. అందుకనే ఎప్పుడన్నా అంటే ముఖ్యంగా ఈ అన్ఎంప్లాయిడ్ యూత్లో, అంటే నాకెప్పుడు నేను అన్ఎంప్లాయిడ్ కాదు, నాకు అన్ని అవకాశాలు రా, ఎక్కడో పాట పాడితే నీకు ఉద్యోగం ఇస్తాను రా అని ఒకటి పిలిచాడు. ఆ తర్వాత ఉత్తినే కాగితం మీద అప్లై చేస్తే నాకు సైన్స్ స్కూల్లో ఉద్యోగం వచ్చింది. అక్కడి నుంచి నేను ఎక్కడో కచేరీ చేస్తుంటే ఎదురుగుండా ఒక పెద్ద కంపెనీ చైర్మన్ కూర్చుని, శ్రీనివాస్ గారు మీరు ఆ గవర్నమెంట్ ఉద్యోగం ఏం చేస్తారు, రండి సార్, ఐ గివ్ యూ బ్లాంక్ చెక్, బీ మై కంపెనీ అంబాసిడర్ అని ఒక 70,000 కోట్ల ఒక కంపెనీ అధిపతి నాకు ఆఫర్ ఇచ్చాడు. నా జీవితం అంతా ఇట్లాగే గడిచింది, ఇప్పటికీ కూడా అలాగే ఉంటుంది. కానీ అన్ఎంప్లాయిడ్ యూత్లో రోజు సూర్యుడు వస్తున్నాడంటే భయం వేస్తుంది. ఊడి అమ్మ ఉదయం వచ్చేస్తుంది రా బాబో అనిపిస్తుంది, రాత్రి అయిపోతే పడుకుందాం అనిపిస్తుంది, ఏంటి నిస్తేజం అని. బట్ నేను ఈ పాడే గజల్ని మీరు జీవితాంతం గుర్తుపెట్టుకోండి. మా గురువు గారు నారాయణ రెడ్డి గారు రాశారు. రోజు లేచి ఈ గజల్ని ఇలా చూసుకోండి ఒకసారి, మీలో చైతన్యం వస్తుంది. ట్రై టు అండర్స్టాండ్ దిస్. జీవితం వసి వాడుతుంటే చిగురులాగా ఎదిగిపో, జీవితం వసి వాడుతుంటే చిగురులాగా ఎదిగిపో, పిచ్చి మూకలు రచ్చగొడితే, పిచ్చి మూకలు రచ్చగొడితే చిచ్చులాగా రగిలిపో, జీవితం వసి వాడుతుంటే చిగురులాగా ఎదిగిపో. సక్సెస్ అన్నారు మీరు. అంత ఎత్తున ఉన్న గమ్యం అందుతుందా ఊరికే? మనకి పట్టుకొచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడానికి మన దగ్గర గొప్పదే ఉంది. అది యూనిక్. ఆ యూనిక్నెస్ నీలో రావాలి. అంత ఎత్తున ఉన్న గమ్యం అందుతుందా ఊరికే, ఉన్న రెక్కలు అలిసిపోతే, నీ ఉన్న రెక్కలు అలిసిపోతే ఊహలాగా ఎదిగిపో, జీవితం వసి వాడుతుంటే చిగురులాగా ఎదిగిపో. విరక్తి కలిగేసి రూముల్లోనే కూర్చుండిపోతాం. 4 గోడల నడుమ మత్తుగా ములిగితే ఏ మనిషివో, 4 గోడల
పెవచి చురుకు నెత్తురు పెవచి చురుకు నెత్తురు పెవచి తారా జూబలాగా ఎగిరిపో జీవితం వసి వాడుతుంటే చిగురులాగా ఎగిరిపో ఏళ్ళ తరబడి మొండి బతుకును ఈడ్చితే ఏందిలే. నన్ను ఒక పాత్రికేయులు అడిగారు, శ్రీనివాస్ గారు మీరు తెలుగులో గజల్ పాడడం ప్రారంభించారు కదా, దేనికోసం అండి అన్నాడు. నేను చచ్చిపోయిన తర్వాత బతుకుండం కోసం పాడుతున్నాను ఆ గజల్ అన్నాను నేను. ఏళ్ళ తరబడి మొండి బతుకును ఈడ్చితే ఏముందిలే, ఏళ్ళ తరబడి మొండి బతుకును ఈడ్చితే ఏముందిలే, తనువు మట్టిని కలిసిన ఈ తనువు మట్టిని కలిసిన ధృవతారలాగా వెలిగిపో జీవితం పసి వాడుతుంటే చిగురులాగా ఎదిగిపో మెరుపులెన్నో సరుకులెన్నో తరలిపోయే యాత్రలో. ఎప్పుడు సుఖాలేనా? అప్పుడప్పుడు కాస్త దుఃఖం వద్దు, దాని విలువ తెలియాలంటే. మెరుపులెన్నో సరుకులెన్నో తరలిపోయే యాత్రలో కాలగతులకు ఎదురు నిలిచే గజలులాగా మిగిలిపో జీవితం వసి వాడుతుంటే చిగురులాగా ఎదిగిపో. మనం ఎదుగుతూ ఉంటే, ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే చాలా మందికి అసూయ కలుగుతుంది. నేను ఒక్కటే చెప్తుంటాను నాగేశ్వర గారు అందరికీ. ఎవరో నా దగ్గరికి వచ్చాడు ఆ మధ్య, శ్రీనివాస్ గారు మిమ్మల్ని ఎవడో తిడుతున్నాడండి అన్నాడు. చూడు బాబు ఏమైంది అని. మిమ్మల్ని తిడుతున్నాడు సార్, మీరు విమర్శించాలి అతన్ని అన్నాడు. అయ్యా నన్ను ప్రేమించే వాళ్ళని ప్రేమించడానికే నాకు సమయం లేదు, నన్ను తిట్టేవాడి గురించి ఆలోచించే సమయం నాకు ఎక్కడుందయ్యా. నాకు ప్రతి నిమిషానికి ఫోన్ మోగుతుంది నన్ను ప్రేమించేవాళ్ళు, వాళ్ళకి టైం ఇస్తాను కానీ ఎవరో ఒకరు తిట్టుకుంటే నాకెందుకు. అందుకనే మీరు మీ కాలాన్ని ఒక అద్భుతం, గజల్ శ్రీనివాస్ 2, డాన్ 2, ర్యాంబో 2, అలాగే జిందగీ రాదు గంప నాగేశ్వరరావు 1, గంప నాగేశ్వరరావు 2, అలాగే మళ్ళీ మళ్ళీ పుట్టం మనం, అవునా కదా. ఈ జీవితాన్ని ఉత్తమమైనటువంటి మానవత్వం, మీరు ఉద్యోగం కోసం మీరు ఏదో సరదాగా ఇక్కడ కూర్చొని ఉండొచ్చు, నేనే మిమ్మల్ని ఉద్యోగంలో తీసుకోవాలనుకుంటే మీ డిగ్రీలు చూసైతే నేను తీసుకోనండి. మీరు తీసుకుంటారా సార్? మీరు ఎట్లలో ఉన్నారు కదా, ఒక క్రైమ్ రికార్డు ఉన్నాడు తీసుకుంటారా మీరు? ఒక అమ్మా నాన్న తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పడేసాడు మీరు తీసుకుంటారా మీరు? నేనైనా మీరైనా ఎవరైనా మన దగ్గర పనిచేసేవాడికి 100కి 100 మార్కులు వచ్చి జీవితంలో 0 మార్కులు వచ్చిన వాడు ఏ సంస్థకి అక్కర్లేదు. నేను పెద్ద ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని కాదు, బట్ ఐఎమ్ లాయల్. నా ఆర్గనైజేషన్కి నేను లాయల్, నా లీడర్కి నేను లాయల్. నేను ఒకసారి చెప్పా, భగవంతుడు సృష్టించిన ప్రతి దానికి ఈ భూమి మీద ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది, కానీ లాయల్టీకి మటుకు ఎక్స్పైరీ డేట్ లేదు. ఎవడైతే మనల్ని పైకి లేపాడో వారికి ఆజన్మాంతం మనం రుణపడి ఉండాలి. దెర్ ఇస్ నో ఎక్స్పైరీ డేట్. కాబట్టి ఎక్స్పైరీ డేట్ లేని ఫీలింగ్స్ తోటి, లాయల్టీ తోటి మీ జీవితంలో ముందుకెళ్ళండి. మీకోసం ఇంపాక్ట్లో ట్రైల్ అయినటువంటి మీలాంటి యువ కెరటాల కోసం ఈ దేశం ఎదురు చూస్తుంది. వాళ్ళకి మీకు మధ్య ఉన్నది ఒక్కటే, విశ్వాసం మీలో రావాలి. ఐ హ్యావ్ టు రీచ్ దేర్. మిమ్మల్ని మీరు ప్రజెంటేషన్ చేసుకోవడంలో, మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడంలో మీలో మీకు స్ఫుటమైనటువంటి భావాలు, మీలో క్లారిటీ రావాలి. ఐ నో దిస్, ఐ లైక్ దిస్, ఐ లివ్ లైక్ దిస్, ఐ లవ్ దిస్. గాంధీజీ అంటాడు, ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో నువ్వు ఏ మార్పు అయితే కావాలని కోరుకుంటున్నావో ఆ మార్పు నువ్వే కావాలి అని.
ఆ ఎంబాడిమెంట్గా మీరు తయారైన రోజున పెద్ద ఉద్యోగం రావడం పెద్ద కష్టమేం కాదు నా దృష్టిలో. వెరీ ఈజీ టు గెట్ ఇట్. చాలా తలుపులు ఈ దేశంలో రాబోయే రోజుల్లో చాలా తలుపులు మీకోసమే తెరుచున్నాయి. కానీ సైన్యంలో ఉండేవాడు లోడెడ్ గన్లో ఉండాలి. లోడెడ్ గన్, లోడెడ్ గన్ మీరు కాదా? ఆ లోడెడ్ గన్ అనే మాటని, అది వాల్యూస్, జీవితాన్ని వాల్యూస్ బేస్డ్గా చూసుకోండి తప్ప వాల్యూ బేస్డ్గా చూడద్దు. డబ్బు నేను సంపాదించాను, నాగేశ్వర గారు సంపాదించాను. కానీ డబ్బు మంచాన్ని కొనగలదు కానీ నిద్రని కొనలేదన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. డబ్బు ఈ ప్రపంచంలో ఏ దేశానికైనా టికెట్ కొంటుంది కానీ స్వర్గాన్ని మట్టుకుంటూ కొనలేదు. మీరు సక్సెస్ అవ్వండి. మంచి వ్యక్తిగా మిమ్మల్ని హక్కున చేర్చుకునే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత ముందుకు వెళ్తూ ఉంటే ఆ డబ్బులు అవే వస్తాయి. నేను 36 రూపాయలతో జీవితం ప్రారంభించాను. ఐఎమ్ హ్యాపీ టుడే. బై ఆల్ మీన్స్ కీర్తిపరంగా అన్నిటికీ మించి నేను ఆధ్యాత్మికంగా చెప్తున్నాను. ఐఎమ్ హ్యాపీయెస్ట్ సోల్. నేను మైండ్తో జీవించడం మానేశాను. మైండ్ గేమ్ ఈజ్ ఓవర్. ఈవెన్ ఐఎమ్ నాట్ యూజింగ్ మై హార్ట్, ఐఎమ్ లివింగ్ విత్ మై సోల్. ఆ ఆత్మావిష్కరణ, ఆ ఆత్మతత్వం మీకు అర్థం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అతి చిన్న వయసులో ఇటువంటి ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మీరు నేర్చుకుంటున్నారు అంటే వర్షం లక్కీ. ఆయన గంపా నాగేశ్వరరావు గారు, నేను అనుకోవడం మీ మీద సానుభూతితో ఆయన ఈ పని చేశాడని నేను అనుకోవట్లేదు. The camp that is going on today is not with a sympathy, it is with empathy. సానుభూతితో కాదు, ఒక అనుభూతితో, అయ్యో మనమే అలా మిగిలిపోతే ఎలాగా అని ఒక ఆలోచన వెనకాల ఇవాళ ఇంపాక్ట్ ఉందని, ఈరోజు ఈ సెషన్ ఉందని నమ్ముతూ దానికోసమే మిమ్మల్ని అడ్రస్ చేయడానికి వచ్చానని చెప్తూ, నాకు టైం లేదు, నేను హ్యావ్ టు గో దేర్. లేకపోతే నేను మీతో కాసేపు నేను కూడా గడపాలని నాకు ఉంది. డెఫినెట్గా ఏంటంటే మీ ప్రయాణంలో ఎప్పుడన్నా నా గజల్ షో ఎక్కడన్నా జరిగితే కాసేపు వచ్చి కూర్చోండి 2 గంటల పాటు, మీకు చక్కటి సాంత్వన కలుగుతుంది. పాడని ఎంతమంది పాడాలా? సరే, మీలో ఎంతమందికి నాన్న అంటే ఇష్టమో చెప్పండి. మీలో ఎంతమంది నాన్న గజల్ విన్నారో చేతులు ఎత్తండి. మరి ఇంకెందుకు పాఠం అయితే తీసేస్తాను. సరే, ఓకే. నేను చాలా ఏళ్ళు, ఒక 7,000 కచేరీల్లో అమ్మ గురించి పాడాను. నాకు మా అమ్మ అంటే ప్రాణం. ఎంత ప్రాణం అంటే నేను చెప్పలేను. నాకు మా అమ్మ అంటే నాకు పులకాంకితం అయిపోతుంది. నేను పొద్దున్నే లేచి ఫస్ట్ ఫోన్ కాల్ మా అమ్మకే చేస్తాను. అమ్మ బాగున్నావా అంట. వెంటనే మా అమ్మ బాగానే ఉన్నాను కదా, నీకు డబ్బులు అయిపోతే ఫోన్ పెట్టే ఉంటుంది మా అమ్మ. నేను కోట్లు సంపాదించుకున్నా కూడా మా అమ్మ ఈ రోజుకి కూడా నేనేదో చిన్న పిల్లాడు అనుకుంటుంది మా అమ్మ. రేందు ముద్ద తినేసి వెళ్ళరా నాన్న అంటుంది పాలకొల్లు వెళ్తే మా అమ్మ. నాకు మా అమ్మ అంటే ఇష్టం. ఈ ప్రపంచంలో నాకు మా అమ్మ అంత గొప్పగా, నిస్వార్థంగా. మా ఆవిడికి చెప్పాను, ఇదిగో నేను నీకు పసుపు తాడు కడుతున్నాను, కానీ నీకు కట్టిన పసుపు తాడు కన్నా నాకు మా అమ్మ బొడ్డు తాడే చాలా గొప్పదని చెప్పాను మా ఆవిడకి. ఎందువల్ల అంటే నా జన్మ మూలం, నా కర్మ మూలం అంతా ఆవిడే కాబట్టి ఇది నేను క్లియర్గా చెప్పేశాను మా ఆవిడకి. రేపొద్దున మన ఇద్దరి మధ్య నాకు కన్ఫ్రంటేషన్ వద్దు. ఐ లవ్ మై మదర్. ఎందువల్ల అంటే ఈ జేబులో ఈ కాగితాన్ని మోయడానికే నాకు చాలా చిరాకుగా ఉంది. ఇందాక నుంచి చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఈ పైన వేసుకుని ఇది కూడా ఇరిటేటింగ్ ఉంది నాకు. కానీ మా అమ్మ 9 నెలలు, మీ అమ్మ, అందరు అమ్మలు, ఇక్కడున్న ప్రతివాళ్ళ అమ్మలు 9 నెలలు మనమెవరో మనం తెలియకుండా, లోపల వాడు ఎటువంటి వాడో కూడా తెలియకుండా, ఆ జడ్జిమెంట్ కూడా చేయకుండా ఆ తల్లి మనల్ని తీసుకెళ్ళినటువంటి భూమి మీద పడేసింది చూసారా. మనం ఓల్డేజ్ హోమ్లో పడేస్తామా, తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తామా, చూస్తామా లేదా తెలియదు కదా. అవన్నీ ఆలోచించదు. ఈవెన్
నువ్వు పుట్టిన తర్వాత నువ్వు ఏ స్పెషల్ చిల్డ్రన్ అయినా, ఏ మెంటల్లీ రిటార్డెడ్ అయినా కూడా, నేను చాలామంది చూశాను, ఒక మెంటల్లీ రిటార్డెడ్ స్పెషల్ కిడ్స్ కనిపిస్తే బాబు ఇలా అంటే, మా బాబు అండి బాబు చాలా తెలివి నడుస్తుంది అంటుంది ఆవిడ. ఎక్కడ తక్కువ చేయదు బిడ్డని. ఎందువల్ల అంటే మీకు నాకు లోపాలు కనిపిస్తాయి. ఏదో లోపం ఎందుకుందని, ఇట్స్ ఎ క్రియేషన్ ఆఫ్ ద గాడ్. ఏదో లోపం ఎందుకుందని బ్రహ్మనే కోరి తెలుసుకో. ఏ లోపాన్ని చూడకుండడం, ఏ లోపాన్ని చూడకుండడం అమ్మలా మారి తెలుసుకో. మీ ఇంటికి వచ్చి 100 మంది మీరు దొంగతనం చేశారని కంప్లైంట్ చేసిన మీ అమ్మ నమ్మదు. ఎందువల్ల అంటే అమ్మ కాబట్టి. బికాస్ అమ్మ ఆ ఫర్గివ్నెస్ వల్ల అమ్మ, అందుకనే అందరిలో కూడా అమ్మతనం ఉండాలి అంటే ఏంటి? పిల్లలకి పాలు ఇవ్వడం అది కాదు, ఫర్గివ్నెస్ అది అమ్మలో ఉంటుంది. ఇలాగ నేను అమ్మ గురించి ఇన్ని వేల కచేరీల్లో పాడితే ఒక అతను నా దగ్గరికి వచ్చాను, మీరు ఎప్పుడు అమ్మ గురించి పాడతారు, నాన్న గురించి పాడరేటండి అన్నాడు. అంటే నాన్న గురించి ఏం పాడతామండి? నాన్న గురించి ఏం పాడతాం? నాన్న గురించి పెద్ద విశేషాలు ఏమి ఉండవు కదా. చిన్నప్పుడు మా అమ్మ గురించి వ్యాసం రాయమంటే 6 పేజీలు రాశాను. నాన్న గురించి రాయమంటే 2 ముక్కలు రాశాను. నాన్న నన్ను కనెను, ఫీజు కట్టిను అని. అంతకు గురించి నాకేం అర్థం కాలేదు నాన్న గురించి. ఆ మధ్య మీలాగే కాలేజీకి వెళ్ళాను. నాన్న గురించి ఒక మాటలో చెప్పరా అన్న ఒకళ్ళు లేదు. వెంటనే వాళ్ళు లేచి నాన్న అనగా ATM అని చెప్పాడు నాతో. అంటే వాడికి నాన్న అంటే అర్థమైంది, వీడు ఫీజు కడతాడు తప్ప ఇంకెందుకు పనికిరాడు అంతే. అప్పుడప్పుడు సినిమాలు తీసుకెళ్తాడు అంతే. కానీ అమ్మలాగా దగ్గరగా తీసుకుని, ఇప్పుడు మీరు లేట్ అయింది అనుకోండి, మీ అమ్మ గుమ్మం దగ్గర నుంచి నాకు ఇటు తిరుగుతూ ఉంటుంది. మీ నాన్న ఎక్కడ ఉద్యోగం చేద్దా, వచ్చాడు లేదా అంటాడు. పౌరు పట్టించుకోవచ్చు కూడా. కానీ నేను చాలా ఏళ్ళు ఇలాగే అనుకున్నాను, నాన్న అంటే ATM అని. మా నాన్నగారు కూడా పెద్ద ఆఫీసర్, మమ్మల్ని ఇప్పుడు పట్టించుకోలేదు. అదే ఫీలింగ్ నాకు కూడా ఉండేది. కానీ నాకు కూతురు పుట్టిన తర్వాత మా సంస్కృతి, దానికి 5 ఏళ్ళు వచ్చిన తర్వాత రోజు తనని మార్నింగ్ వాక్ తీసుకెళ్తున్నప్పుడు సంగీతంలో రాగాలు అవి చెప్తున్నప్పుడు సడన్గా రోజు మా నాన్న నాకు గుర్తొచ్చాడు. నేను నా బిడ్డని ఇలా నడిపిస్తూ ఎన్నో ఊహించుకుంటున్నాను కదా, మరి మా నాన్న కూడా చిన్నప్పుడు నాకు నడక నేర్పుతూ, అది నేర్పుతూ, ఇది నేర్పుతూ, మా నాన్న కూడా నా గురించి ఎన్నో ఊహించుకుని ఉంటాడు కదా, మరి బుద్ధిగా నేను ATM అనేసానేంటి అనిపించింది. అప్పుడు రెంటాల గారి దగ్గర కూర్చుని గజల్ రాయించాను. ఇప్పుడు నేను ఈ గజల్ పాడతాను. నేను గజల్ పాడతాను, మీరు విన్న తర్వాత నాన్న ATM కాదురా, నాన్న ఆల్మైటీ అనిపిస్తుంది మీ అందరికీ కూడా. నేను కూడా అలాగే నేర్చుకున్నాను, నాన్న ఆల్మైటీ అని అనిపిస్తుంది. మీ నాన్న మిమ్మల్ని కౌగలించుకోవాలనుకుంటాడు, కానీ మీరు కౌగలించుకోవడానికి వెళ్ళరు. నాన్న అడగడు, మీరు ఆ పని చేయరు. మా నాన్నగారు ఎప్పుడు చేయలే, కానీ ఇప్పుడు నేను దగ్గరికి వెళ్ళగానే నాన్నగారిని గట్టిగా పట్టించుకోవడం. ఎందువల్లంటే గజల్ శ్రీనివాస్, మీ అబ్బాయి గజల్ శ్రీనివాస్ అని అందరూ షేకింగ్లు చేయిస్తుంటే, ప్రపంచం ఎంత ఆనందం పొందుతుంటే మా నాన్నకు కూడా ఆనందం పొందాలని ఉంటుంది కదా అని మా నాన్నని నేను దగ్గరికి వెళ్ళగానే గట్టిగా ఆలింగనం చేసుకుంటాను. మా నాన్న దగ్గరికి క్లోజ్గా ఉంటాను. కాసేపు మా నాన్న కాళ్ళు నొక్కుతుంది, కాసేపు గజల్ శ్రీనివాస్ అని మర్చిపోయి అనేది అక్కడ అక్కర్లే. నాన్న దగ్గర ఎవడైతే ఏంటి మనం, అవునా కదా. మా నాన్న వద్దురా అంటాడు, నాన్న ఐ వాంట్ టు బి క్లోజ్ విత్ యూ నాన్న ప్లీజ్ అని. నాన్నగారిని దగ్గరగా అలా చూద్దాం.
ఇవాళ మీరు 20 సంవత్సరాల లోపు ఉంటారు, మీరందరూ 22. మీ నాన్నగారు వాళ్ళు ఇంకా 45, 50లో ఉండుంటారు. మీరు 50లోకి వచ్చాక నాన్న పెద్దలు అయిపోతారు. నాన్న అర్థం చేసుకోవడానికి 40 ఏళ్ళు వచ్చేంత వరకు ఆగద్దు. ఈ గజల్ విన్న తర్వాత నాన్న ఏంటో మీకు అర్థమవుతాడు. ఆ నాన్నని ఒక ప్రత్యేకంగా చూడండి వాడి నుంచి అని మిమ్మల్ని కోరుకుంటూ, చెట్టంత ఎదిగిపోయాను, నేను వచ్చిన విత్తనం నాన్న, ఆ నాన్న విలువ నాకు ఇన్నేళ్ళైనా అర్థమైందా అన్నది గజల్. పాడినా నచ్చిన చోట చప్పట్లు కొడతారా? గట్టిగా కొట్టండి సార్. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, ఈ చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. 40వ ఒడిలో ఉన్నా నాకు తెలియలేదు. నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది కానీ, నాన్న చొక్కా తొడుగుతున్నాడు అనుకున్నాను నేను చిన్నప్పుడు. కానీ నాన్న మనసులో ఏముందో నాకు అర్థం కాలేదు. నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది కానీ, కనిపించని కవచము కట్టి కడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. చిన్నప్పుడు మా నాన్న నన్ను పట్టుకుని ఇలా పైకి ఎగరేసి మళ్ళీ పట్టుకునేవాడు. నేను అనుకున్నాను మా నాన్న ఆడుకుంటున్నాడు అనుకున్నాను. ఒక్కొక్కసారి నాకు భయం వేసేది, కొంపదీసి మా నాన్నగారిని చేతులు వదిలేస్తాడా అని. ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసు గాని, ఆడుకుంటున్నాడు అనుకున్నాను నేను. మీరు అలాగే అనుకుని ఉంటారు. ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసు గాని, తన కన్నా ఎత్తున నిలబడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. చిన్నప్పుడు మా నాన్న నన్ను వేలు పట్టుకుని నడిపించేవాడు. నడక నేర్పుతున్నాడు అనుకున్నాను నేను. ఒక సైకిల్ షాపులో పనిచేసే నాన్న ఎప్పుడన్నా వాళ్ళ అబ్బాయికి శని ఆదివారాలు వస్తే, ఒరే సైకిల్ షాప్ దగ్గరికి రారా అంటాడు నాన్న. ఎదురుగుండా కూర్చోబెట్టుకుంటాడు నాన్న. ఈడేంట్రా మా నాన్న ఎలా కూర్చోబెట్టుకున్నాడని అనుకుంటాడు. కానీ నాన్న మనసులో ఏముందో వాడికి అప్పుడు అర్థం కాదు. ఎందువల్ల అంటే, చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసు కానీ, నడక నేర్పుతున్నాడు అనుకున్నాను నేను. చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసు గాని, నా యాత్రకు శ్రీకారం చుడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. మా నాన్నగారు ఆ భీమవరం పక్కన ఆ పాలకొల్లులో సాయంత్రం 6 అవగానే మా నాన్న నన్ను కాలువలోకి తీసుకెళ్ళి నా పొట్ట కింద చెయ్యి పెట్టి మా నాన్న నాకు ఈత నేర్పేవాడు. ఈత నేర్పుతున్నాడు అనుకున్నాను. మరో నాన్న ఓ పిల్లాడికి సైకిల్ నేర్పుతూ కనిపిస్తుంటాడు కాలనీలో. సైకిల్ నేర్పుతున్నాడు అనుకుంటారు మీరందరూ. కానీ నాన్న మనసులో ఏముందో తెలుసా? ఈత కొరకు నన్ను ఈత నెట్టడమే తెలుసు గాని, ఈత కొరకు నన్ను ఈత నెట్టడమే తెలుసు గాని, నా తెగువకు ఉప్పు పాలు పడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. ఏమి తండ్రి రెంటాల కన్నీళ్ళను కూడా దాచి, అమ్మ ఏడవడం చూస్తాం మనం, నాన్న ఏడవడం చూడం. అమ్మ ఉట్టినే ఏడుస్తుంది. అమ్మ ఈ కూర బాలేదేంటమ్మా, ఉప్పు తక్కువైందంటే ఏడ్చేస్తుంది.
ఇలా చేసావేంటమ్మా అంటే ఏడ్చేసింది. ఉత్తుని ఏడుస్తుంది అమ్మ. కానీ నాన్న ఏడవడం మనం చూడం. కానీ నాన్నకి కన్నీళ్ళు వస్తాయి, నాన్న కూడా ఏడుస్తాడు. ఈ పిల్లలు ఏవో పెద్ద పెద్ద చదువులు చదవాలంటున్నారు, వీళ్ళకి ఫీజులు ఎలా కట్టాలి, అమ్మాయికి పెళ్లి చేయాలి, ఎలా చేయాలి, ఈ కుటుంబాన్ని అంతా పైకి లాక్కు రావాలి, ఏం చేయాలి, తను తాను అమ్ముకు చేయాలా, అప్పు చేసి చేయాలా, ఏం చేయాలో బోధపడదు నాన్నకి. నాన్నకి కన్నీళ్ళు వస్తాయి. కానీ భార్య ముందు, బిడ్డ ముందు, అమ్మా నాన్నల ముందు నాన్న ఏడవడు. ఇదిగో ఈ విజయవాడ నుంచి కంకిపాడు వెళ్ళే రోడ్లో ఒక వెలగని స్ట్రీట్ లైట్ కింద నాన్న స్కూటరు, కారు, సైకిల్ ఆపుకుని నాన్న ఏడుస్తాడు పాపం. నాన్నకి కన్నీళ్ళు వస్తాయి పాపం. అమ్మ అయితే ఇలా తుడిచేసుకుంటుంది. నాన్న కదా కన్నీళ్ళు తుడుచుకోడట. నాన్న కన్నీళ్లను తుడుచుకోకుండా ఆ కన్నీళ్ళని మళ్ళీ తనలోనే దాచేసుకుని ఏం చేస్తాడో తెలుసా? ఎంత స్వార్థపరుడో చూడండి నాన్న. ఏమి తండ్రి రెంటాల కన్నీళ్లను కూడా దాచి నాకై చెమటగా ఖర్చు పెడుతున్నది తెలియలేదు, చెట్టుకేమో విత్తుకున్నది తెలియలేదు. ఎప్పుడైనా రాత్రి 12 గంటలకి ఇక్కడి నుంచి ఊరి నుంచి ఎక్కడి నుంచి బయలుదేరుతుంటే రాత్రి హైవేలో వస్తూ ఉంటే అలా ప్రయాణం చేస్తూ ఉంటే ఆ రాత్రంతా నాకు నాన్నలే కనిపిస్తాడు. ట్రాక్టర్ తోలేవాడు, రైలు నడిపేవాడు, బస్సు నడిపేవాడు, ఎడ్ల బండి నడిపేవాడు, చివరికి టీ తాగుదామని ఒక్క దాబాలు ఆగితే అక్కడ కూడా నాన్నే కనిపిస్తాడు. ఏమయ్యా రాత్రి 2 గంటలకి పని చేస్తున్నావు, నీకు 70 ఏళ్ళు, పడుకోవచ్చు కదా అంటే, ఏం లేదు బాబు 3 గంటలు కాస్త కష్టపడితే మా అబ్బాయి ఫీజుకి డబ్బులు వస్తాయి కదా బాబు, అంత కష్టపడతాను బాబు. మీరు ఎంత కీర్తి సంపాదించండి, ఎంత గొప్పవాళ్ళు కానివ్వండి, ఇవాళ మీరు చప్పట్లు కొట్టారనుకోండి, గజల్ శ్రీనివాస్ పాడితే అది నా అనుకోను. ఎందువల్ల అంటే ఈ యాపిల్ పండు తింటుంటే ఈ యాపిల్కి పండుకి ఏం గొప్పతనం ఉండదు. ఈ యాపిల్ పండు గొప్పతనం ఎవరిది? ఆ చెట్టుది. వాడు మీరు చప్పట్లు కొడితే నేను మా అమ్మా నాన్నని మెచ్చుకుంటూ కొడుతున్నారు అనుకుంటాను. రేపు మా సంస్కృతిని మీరందరూ చప్పట్లు కొడితే అది నా కోసం మీరు కొడుతున్నారు అనుకుంటాను. ఇవాళ మీరు ఏం సాధించినా ఈ దేశం మీ తల్లిదండ్రులు శిరసెత్తుకునేలాగా ఉండాలని నేను కోరుకుంటాను. మీకు ఇది ఇప్పుడు అర్థం కాదు. మీరు ప్రయాణం చేస్తూ చేస్తూ మీలో పరిణితి వచ్చినప్పుడు మనం చాలా చాలా లౌకికమైన విషయాల నుంచి బయటకు వచ్చి అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొందినప్పుడు నా మాటలన్నీ మీకు గుర్తొస్తాయి. సక్సెస్కి ఏ సక్సెస్, నేను చెప్పే సక్సెస్ ఏంటో మీకు తర్వాత అర్థమవుతుంది. మీరు ఎంత ప్రయాణం చేసినా నా జీవం నా సారం, నా జీవం నా సారం చీల్చి చూసుకుంటే గాని నాన్న ఇలా నేనై జీవిస్తున్నది తెలియలేదు, చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంత ఉన్నది తెలియలేదు. నేను వెళ్తూ వెళ్తూ ఒకే ఒక మాట, ఎప్పుడన్నా జీవితంలో వీలు కుదిరితే అలెక్స్ హేలీ రాసిన పుస్తకం రూట్స్ అనే పుస్తకం చదవండి. ఎందువల్ల అంటే సక్సెస్ వచ్చిన తర్వాత మనం అందరం దూలాల పట్టుకు వేలాడాలనుకుంటాం, కానీ జీవితకాలం మనం మూలాల పట్టుకు వేలాడేవాడే గొప్ప మనిషి అవుతాడని మీరు గుర్తుపెట్టుకోండి. అది మన సంస్కృతి, మన సంస్కారం, మన తల్లిదండ్రులు, మన విలువలు, మనకి దారి చూపించినటువంటి ఈ గొప్ప గొప్ప మార్గదర్శకులు, ఇవి మన మూలాలు. ఆ మూలాలు మర్చిపోలేని ఒక గొప్ప వ్యక్తిత్వం మీలో రావాలని కోరుకుంటూ
జీవితాన్ని ఒక సిద్ధాంతంతో నడపాలని ప్రయత్నం చేయండి. ఆలస్యమైన అమృతతత్వాన్ని మీరు పొందుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు పెద్దలు ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సమర్పిస్తున్నాను. థ్యాంక్ యూ. ఏంటంటే ఈ సౌండ్ రావట్లేదు, చప్పట్లు రావట్లేదు.